నువ్వు నా దాన్ని అనిపించుకోవాలి. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి పుష్ప. చూడు, దీనికి అంతటికి నువ్వే సర్వాధికారి. ఈ తోట, ఈ ఇల్లు, ఇవన్నీ నీవే. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పు, ఏర్పాటు చేస్తాను. మీరు మంచి ఉద్దేశంతోనే చెప్తున్నారు, కానీ లోకులు కాకులు వంటి వారు నన్ను ఆక్షేపిస్తారు. అదే, నా హృదయంలో స్థానం ఇచ్చి నిన్ను నా భార్యలాగా చూస్తూ ఉంటే ఎవరు ఆక్షేపించేది? పుష్ప పుష్ప. ఎంతైనా పెళ్లి చేసుకుని పెళ్ళా ఉండరు కదా నన్ను. ఫలాని వారి భార్య అని అనిపించుకునే గౌరవం కావాలి నాకు. మనసు మనసు ఒకటైతే చాలదు పుష్ప. 10 మందిలో తిరిగేవాడిని కనుక కొంచెం వెరవాలి. నేను మాత్రం 10 మందిలో తిరగొద్దు. పెళ్ళి అయిపోయిందని చెప్దాం. ఎప్పుడు ఎక్కడ అని ఎవరు అడుగుతారు? ఇలాంటి సంశయాలు పెట్టుకోకు పుష్ప. రా, ఇంటికి పోదాం. ఏ ఇంటికి? మన ఇంటికే. మన ఇద్దరికి పెళ్ళి అయిందని రాధకి చెప్పేద్దాం. రాధ చాలా మంచిది పుష్ప. చూసావా, అందుకనే చెప్పడానికి సందేహించాను. చెప్పు చెప్పు అని చంపుకు తిన్నావు. తీరా చెబితే ఇది ఫలితం. ఇలా చూడవు రాధ, నా జీవితానికి చిచ్చు పెట్టారు. రాధ, నీవెంతటి త్యాగానికైనా సిద్ధపడే ధర్మదేవత అనే అభిప్రాయంలో ఉన్నాను. అందుకేనా మీకు ఇంకో భార్య? నేనెంత మాత్రం ఒప్పుకోను. వెనక ఒకనాడు సంతానం కోసం మరో పెళ్లి చేసుకుంటే ఎలాగుంటుందన్నావు. ఆ శిశుహస్తాలు, ఆ చిట్టి చిట్టి పాదాలు చిందులాడుతూ ఉంటే ఇంకా ఏమేమో అన్నావు. జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో రాధ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు మతే పోతోంది. పోనీ నేను ఎక్కడికైనా వెళ్తానులే. మీరెక్కడికైనా వెళ్ళిపోతే నేనెవరి కోసం ఇక్కడ ఉండడం? మరి ఆ అమ్మాయి మాట? సరే, కోరి తెచ్చుకున్నారు. మీ సంతోషమే నా సంతోషం. అయితేరా, ఆ అమ్మాయి వాకిట్లో ఉంది. మనం పోయి పిలుచుకొద్దాం. మీ అక్కగారు, మీరిద్దరు ఇక అక్క చెల్లెండ్రులాగా ఉండండి. ఇదేంటి మావా, పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకర పెట్టుకుని వెళ్ళినట్టు ఇక్కడ కూడా ఇచ్చించారా? పెట్టి బేడా లేదా? ఈ పాడు కళిపురానికి అంత ఎక్స్ట్రా వెయిట్ ఎందుకని, ఏదో చిన్న సంచి, నేను ఏదో చిన్న పాత గొడ్డలు, ఆ షేవింగ్ రేజర్ స్టిక్ అవన్నీ ఏవో పట్టుకొచ్చాను. అయినా నువ్వు తలుచుకుంటేనా ఈ సంచిని 3 నిమిషాల్లో నింపేగలవు. వేటితోటి అన్నట్టు నీ సవిత ఎలాగుంది? నీ మాట వింటుంది కదూ? అక్కయ్య గురించి అడుగుతున్నారా? పాపం, అలాంటి మనిషిని ఇక చూడబో. ఒక అమ్మ కడుపున పుట్టలేదు కానీ సొంత అక్క చెల్లిలాగా ఉంటున్నావు. ఆ ఇల్లాల గురించి ఏమన్నా అనుకుంటే మహాపాపం. ఓహో, అలాగా? అవును మావా, నాకే లోటు లేదు. ఉభయలు నన్ను ప్రేమగానే చేస్తున్నారు. ఓ పిచ్చిదానా, ఇప్పుడు అంతా అలాగే ఉంటారు. రాను రాను మనుషుల తత్వాలు మారుతూ ఉంటాయి. ఒకవేళ మన రోజులు బాగోలేక జమీందారు గారు గుటకాయ చంపిస్తావు రామచంద్ర. ఆయన చచ్చిపోవాలని మనం ఏదో కష్టపడాలి కాదు. భగవంతుని దేవల్ల ఆయన ఎప్పుడు అలాగే ఉండాలి, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి. చంపావు, అబ్బే దానికని లేదు. అబ్బే, ఒకవేళ జమీందారు గారు గుటకాయ స్వాహ అంటే అయితే అప్పుడు నీ గతేమిటి? చెప్పు, నువ్వు ఎలాగా పరాయిదానివే. అప్పుడు నేను ఎవరు చూస్తారు? చెప్పు, ఎవరు చూస్తారు? అప్పుడు నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు ఏడవాలి. అందుకనే
దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. జాగ్రత్త. సరేమా, జాగ్రత్త పట్టు. రాధా, నేను వెళ్ళొస్తా. మీరేదో ఆలోచిస్తూ వెళ్ళిరానా? సరే, వెళ్ళి త్వరగా రండి. జాగ్రత్తగా చూసుకో. సరే గాని మిమ్మల్ని ఓ సంగతి అడగనా? ఆ నెక్లెస్ గురించేనా? అబ్బే, ఆ విషయం కాదు. మరే విషయం? ఈవేళ పుష్పం మీద ఏమైనా కోపడ్డారా? కోపడ్డానా? నీదేమైనా కలగంటున్నావా ఏంటి? లేదు, మీరు వెళ్ళిన తర్వాత పుష్ప కాఫీ తెమ్మని తిరగొట్టేసింది. నే పట్టుకెళ్ళినా వద్దంది. ఏ ఆమెకు నీకు ఏమన్నా వైరం వచ్చిందనుకున్నారా? అబ్బే, అదేం లేదు. అయితే తలుపు బిగించుకొని కూర్చోడానికి కారణం ఆ దైవానికే తెలుసు. సరే, నేను పోయి కనుక్కుంటాను. కనుక్కోండి. పుష్ప, పుష్ప, తలుపు తెరు. ఏం పలకవు పుష్ప? నా వరహాల పుష్పవు కదూ. ఇదిగో, తలుపుకపోతే నేను భోజనం చేయను. ఏమిటి పుష్ప ఇదంతాను? ఏం జరిగిందో చెప్పవు? అసలు కోపం ఎందుకు వచ్చింది? అవును, మాటలకు లోట్లేదు. ఎంత పెడితే మా అమ్మ అవుతావని మాటలు చేతులు అలాగా. ఏమిటి పుష్ప? అయితే ఇంతకు నేను చేసిన తప్పేమిటి? ఇందాక మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కతో చెప్పెళ్ళారు కానీ నాతో ఒక ముగ్గు చెప్పారా? నీకు ఇంకా చిన్నతనం పోలేరు పుష్ప. రా, ఇలా రా, కూర్చో. అదే, ఓ చిన్న విషయం ఇంత పెద్దదిగా చేసి మనసు పాడు చేసుకుంటావా పుష్ప? అబ్బే, ఏం బాగలేదు. లే, ఇదిగో, ఇక ముందు నీతో చెప్పకుండా ఏ పని చెయ్యను, సరే? అవును, ఈ ఇంట్లో నాకేం స్వతంత్రం ఉంది? నాకేం కావాలన్నా అక్కడే తీసుకోవాలి. అంచేత ఇది పెట్టే ఆవిడ అయిన దానికి కాందానికి అనవసరపు ఖర్చులు చేస్తుంటుంది. నేను ఎప్పుడైనా తలకి సువాసన నూనెలు, ఒంటికి సబ్బులు కొంటుంటాను. ఈ స్వల్ప విషయానికి అక్కగారి పర్మిషన్ అడగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఓ అలాగా. ఈ క్షణం నుంచి ఇనపెట్టే తాళం చేయి నీ దగ్గరే ఉంచుకో. నేను రాధతో వచ్చి నీకు ఇచ్చేటట్టు చేస్తా. మరి ఇంటి ఖర్చులకు అన్నిటికీ నువ్వే జవాబుదారు సుమా. ఓ, అదెంత పని? నాకు చేత కాదనుకున్నారా? భలే గట్టిదానివి. లక్ష్మమ్మ నీ పంటు నేనమ్మ ఏ ప్రొద్దు నీ నామ సంకీర్తనం చేతు నీ కీర్తి చింతింతు నీ మూర్తి పాటింతు నాపై కారుణ్యమును చూపి ఊళ్ళోని ఇబ్బంది హెచ్చించి కరపించి నా పెట్టి నింపించి కాపాడు లచ్చమ్మ తల్లి. నమస్తే 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 నమః. గారు దండాలండి. దయచేయండి, కూర్చోండి. వడ్డీ తెచ్చారా? అసలు మీ వద్ద అప్పే తీసుకోకుండా ఉంటే అప్పుడే వడ్డీ అడుగుతున్నావుటయ్యా. తీసుకోలేదు, పొరపాటు. కన్ను ఆందలండి. కళ్ళజోడు కొనుక్కోకూడదు. నా డబ్బట్ట ఎవరన్నా కొనిస్తే తప్పకుండా పెట్టుకుంటాను. అది బ్రతుకు తీరు. లేకపోతే లక్ష్మిని కాలదనుకుంటారటే పిచ్చోడా. ఇంతకు మీరు వచ్చిన పని? నా కూతురు పెళ్లికి 2000 రూపాయలు అప్పు కావాలి. ఇంతకు మీ వడ్డీ ఎంత? మా వడ్డీ వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ హెచ్చు ఉండదు. 2 నెలలకి 2000కి 400 రూపాయలు వడ్డీ ముందు ఇచ్చేయాలి. 1600 కరుకులు ఇచ్చేస్తాను, పట్టుకో. మరి హామీ? నా చేత నోట్లు రాయించుకోండి. నోట్లు గీట్లు జాంతానే. మొన్న గాడిదకి 5000 ఇస్తే వాడు కొట్టేశాడు. ఏదన్నా హామీ ఉంటే చూడండి. సరే, నా ఇల్లు హామీ ఇస్తాను. అయితే ఇచ్చేస్తాను. షావుకారు గారు. ఏమిరా, మీ బాబు వడ్డీ పంపించాడు? లేదండి, అట్టిపళ్ళు పంపించాడు. ఈ పళ్ళు పంపించి మా కళ నీళ్ళు దుడుతావనా? పంపించే మంచిగా పంపించగా ఇలా కుళ్ళి పని పంపించాడే. ఈసారి మంచిగా పంపించమను. సరేనండి. అరే చూడు, మీ బాబు ఏమన్నా బూడిద గుమ్మడికాయల పాదం వేశాడు? వేసాడండి. రక్తపుష్టికి ఒక యువనాన వైద్యుడు కోష్మాండ లేహం తినమన్నాడు. ఎన్నో అక్కర్లేదు, ఒక్క పాది పంపించమని చెప్పు. మీ గొంతుకి ముడి లేదండి. ఏ చెప్పా, మీ బాబు నమ్మని చెప్పు. ముడి లేదట, ముడి.
మీ పెరట్లో ఏమన్నా పాదులు పెట్టించారు? మా అమ్మాయి పెళ్లి కాబోయే అమ్మాయి ఆ. వంగ మొక్కలు టమాటో మొక్కలు వేసింది. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. ఏమన్నా పంపిస్తారు? ఓ పంపిస్తాను, మా బామ్మర్ది కూడా పంపించాలి, కొంచెం చూసి పంపించండి. తప్పకుండా పంపిస్తా. మళ్ళా ఎప్పుడు దర్శనం? నాకు ఇప్పుడు డబ్బు కావాలి. సరేండి, పత్రాలు పంపించండి, కానీ వంకాయలు మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా పంపిస్తాను. షౌకార్ గారు సెలవు, దండాలండి. ఒరేయ్ తలుపులు, ఈ అంటిపళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు. రేపు బజార్ తీసుకెళ్ళి అమ్మించాలి. నువ్వేమన్నా రుచి చూసావా? జాగ్రత్త. నేను ఊళ్ళోకి వెళ్ళి బాకీ వసూలు తీసుకొస్తాను.